ప్రపంచానికి స్వాగతం. ఈరోజు తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేని భానుమూర్తి గారి దగ్గరికి రావటం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ జోరుగా సాగుతూ ఉంది. అనేక శాఖల్లో వివిధ సంఘాల పేరుతో అనేక రకాలైన అక్రమాలు జరుగుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భానుమూర్తి గారితో ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయటం జరుగుతూ ఉంది. నమస్తే సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ జోరుగా సాగుతూ ఉంది. కానీ చాలా శాఖల్లో కేవలం వైద్యారోగ్య శాఖ మాత్రమే కాదు, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఆరోపణల వాస్తవం ఎంత? వాస్తవం 100కి 100% ఉంటుందండి. మనం ఎంత కట్టడి చేసినా, ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా ఎవడికి వాడిలో మార్పు లేదే అవినీతి అనేది అరికట్టలేం. అవినీతి చేసే అధికారులకి ఈ క్యాండిడేట్స్ కూడా ప్రోత్సాహం ఇస్తారు. ఎవడైతే లబ్ధి కలుగుతుందో వాడు డబ్బులు ఇచ్చి వాడు చేపించుకుంటున్నాడు. అవతల వాడి సంగతి వీడు ఆలోచించాడు, వీడి గురించే వీడు ఆలోచిస్తాడు. అది న్యాయమా అన్యాయమా అనేది వాళ్ళకి అనవసరం. వాడు అక్కడ సుఖపడుతున్నాడా, వాడి కంఫర్ట్గా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. అట్లాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదో అసోసియేషన్ పెట్టి ఎంప్లాయీస్ని ఏదో ఉత్తరిద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎవడికి ఎవడి స్వార్థం కోసం వాడు ఆ అసోసియేషన్లో జాయిన్ అయ్యి కనీసం అంటే 22-30 సంవత్సరాలు ఒకే ప్లేస్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు. కానీ ప్రస్తుతం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక డెసిషన్ అంటూ తీసుకున్నారు. మినిస్ట్రియల్ స్టాఫ్ అయితే వాడు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ఉన్నా ఏ అసోసియేషన్లో ఉన్నా సరే 3 సంవత్సరాల తర్వాత ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి మారాలి. అలాగే ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే మిగతా స్టాఫ్ ఉంటారో ఈ మిగతా స్టాఫ్ 9 సంవత్సరాలు, మదర్ జీవోలో 9 సంవత్సరాలు అని ఉంది. ఇప్పుడు గుంటూరు జోను కొన్ని మనకి ఒక్కొక్క జోను ఒక్కొక్క విధమైనటువంటి రూల్ని పాటిస్తూ ఉంది. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక విధంగా లేదు. అట్లా ఒక్కొక్క డిఎండిహెచ్ఓ ఆఫీసులో ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. నేను ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి, అన్యాయం జరిగే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇవన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే గుంటూరు జోన్లో ఏదో కొత్త పద్ధతి పెట్టారని ఈరోజే నాకు తెలిసింది. సర్టిఫికేట్ ఇచ్చిన దగ్గర నుంచి, అసోసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు ఉండొచ్చు అనే ఒక పద్ధతి తీసుకొచ్చారని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఇతర రికగ్నేషన్ అసోసియేషన్లు కానీ టోటల్ సర్వీసు 9 సంవత్సరాలు ఆ స్టేషన్లో ఉంటే కంపల్సరీ బదిలీ చేశారు. అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా బదిలీ చేయాలి. జోన్ 2లో కానీ జోన్ 1లో కానీ 9 సంవత్సరాలు ఉంటే అది వేకెంట్గా చూపించారు. కానీ జోన్ 3 వచ్చేసరికి వేకెంట్ చూపించలేదు. సర్టిఫికేట్ ఇచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు అంటున్నారంట. అది తప్పు. అటువంటి ఏమన్నా జరిగితే సరిదిద్దుకోవాలని చెప్పి నేను అధికారులకు తెలియజేస్తున్నా. సార్, అసలు ఈ ఎన్జిఓలు అంటే ఇప్పుడు మామూలుగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అనే కదా అర్థం. ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే నాన్ గెజిటెడ్స్ ఎవరైతే వారందరూ కూడా ఎన్జిఓ కిందకే వస్తారు. మరి ప్రత్యేకంగా అసలు ఎన్జిఓ అసోసియేషన్ ఏంది, లేకపోతే వివిధ రకాల అసోసియేషన్లు, వీటి మీద ఉన్న ఆరోపణలు, ఉదాహరణకి అంశ ఇటువంటి వాటి మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరైన ఎన్నికలు జరగకుండానే వారు ఆఫీస్ బేరర్లని నియమించారని చెప్పి, తర్వాత వారు అక్కడే ఉండటానికి తప్పుడు లేఖలు ఇచ్చారని చెప్పి, ఇట్లాంటి ఆరోపణలు చాలా డిపార్ట్మెంట్ల గురించి, ముఖ్యంగా ఈ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా లక్షలు తీసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో చేసేవారు పట్టణ ప్రాంతానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి అడ్డుపడతారు అసోసియేషన్లు అడ్డం పెట్టుకొని. ఏంటి సార్ అసలు ఈ గందరగోళం అంతా ఏంటి? ఇన్ని అసోసియేషన్లు ఎందుకు అసలు? ఇప్పుడు ప్రభుత్వం ఉందండి, పాలకపక్షం ప్రతిపక్షం, అంతే కదా. రికగ్నేషన్ ఎవడికి? పాలకపక్షానికి. ప్రతిపక్షంలో ఉండేవాడు ఏం చేయాలి? పాలకపక్షం చేసేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి ప్రజాపాలన సరిగా చూడాలి.
అలాగే అసోసియేషన్లో కూడా 2 మాత్రమే ఉండాలి. దాంట్లో ఎన్జిఓసే ఉంటున్నారు, దీంట్లో ఎన్జిఓసే ఉంటున్నారు, యూనియన్లో ఎన్జిఓసే ఉంటున్నారు, ఫెడరేషన్లో ఎన్జిఓసే ఉంటున్నారు. అరే ఇన్ని సంఘాలకి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. రికగ్నేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక అసోసియేషన్ పెట్టుకుంటున్నారు, మా దగ్గర ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి మీరు ఒక ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే మీకు రికగ్నేషన్ ఇచ్చేయటం, ఇంకొకటి వస్తాడు ఇంకొకటి రికగ్నేషన్ ఇచ్చేయటం, ఇది ఎందుకు జరగాలి? ఎన్జిఓస్ని ఇప్పుడు ఏపీజీఏ అనే ఉంటుంది, వాళ్ళని ఫెడరేషన్ అని ఎవడన్నా కానివ్వండి, రాష్ట్రంలో ఒక ఎలక్షన్ పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వంచే ఒక ఎలక్షన్ పెట్టి ఎవడు గెలిస్తే వాడికి రికగ్నేషన్ ఇవ్వాలి. రెండో వాడు ప్రతిపక్షంలో ఉంటాడు, ఎవడు అసోసియేషన్ పెట్టుకుంటే వాడు రికగ్నేషన్ ఇస్తే ఎట్లాగండి? ఇప్పుడు హంస ఉంది, హంస మెడికల్ డిపార్ట్మెంట్ రికగ్నేషన్ అన్నారు. రికగ్నేషన్ కాదురా బాబు, చచ్చిపోయిన వాళ్ళని చేర్చారు, డాక్టర్లను చేర్చారు, నోటీసులు ఇచ్చాము, మీకు నోటీసులు లాయర్ నోటీసులు ఇస్తే సభ్యుడు కాదని చెప్పి లాయర్ నోటీస్ ఇస్తే దానికి సమాధానం ఇవ్వలేదు. 2 జోన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ ఆఫీసర్ దగ్గర మాకు అసలు ఎలక్షన్ ఆఫీసర్ వేసినట్టే మాకు తెలియదు, మేము ఎలక్షన్ జరపలేదు, 2 జోన్లు అంటే 7 జిల్లాల్లో మేము ఎలక్షన్ జరపలేదని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్ రిటర్న్గా రాసిస్తే ఈ రోజు వరకు ఆ అసోసియేషన్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదంటే ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అసోసియేషన్లు ఉన్నాయి, స్టాఫ్ నర్సులకి రికగ్నేషన్ అసోసియేషన్ ఉందండి. స్టాఫ్ నర్సులు ఏపీజీఏలో ఉంటున్నారు, ఏపీజీఏ వాళ్ళు ఇస్తున్నారు, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఇస్తున్నారు, హంస వాళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ స్టాఫ్ నర్సులు సపరేట్ అసోసియేషన్. అంటే ఈ స్టాఫ్ నర్సులు ఒక అసోసియేషన్ ఉంది, మరి ఇంకొక అసోసియేషన్లో ఉండొచ్చా లేదా అనేది ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు, నాయకులకి లేదు, వీళ్ళు ఈ బాధలు పడే వాళ్ళకి కూడా లేదు. వాళ్ళు ఎదిరించాలి కదా. ఎవడో ఒక్కడి వల్ల ఏమైంది సార్? ఒక్కడి వల్ల కాదు, అది ఉద్యమం ఒక్కడి వల్ల లేచింది, కానీ ఉద్యమానికి ప్రతి వాడు సహకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, నేను గుంటూరు జోన్లో ఎంపీహెచ్ఎస్ మెయిల్ క్యాడర్లో 92 5 సంవత్సరాలైనటువంటి ఖాళీలు 92 ఉన్నాయి. దాంట్లో ఈ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు 29 మందికి ఇచ్చారు లెటర్లు. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు జోన్లో 29 మందికి లెటర్లు ఇచ్చారంటే ప్రయారిటీ రైట్స్లు ఇచ్చారు. ఏపీజీఏ వాడు 21 మందికి ఇచ్చాడు, హంస వాడు 11 మందికి ఇచ్చాడు, మొత్తం 61, టోటల్ 61. దీంట్లో స్పౌజ్ కేసులు ఉంటాయి, మళ్ళీ అలాగే మెడికల్ గ్రౌండ్స్ ఉంటాయి. ఈ 61 92లో పోతే 31, స్పౌజ్ కేసులు మెడికల్ గ్రౌండ్స్లో పోతే ఎంతమంది వస్తే 20 మంది, 22 మంది, 21 మంది. అంటే 3 జిల్లాల మీద ట్రాన్స్ఫర్కి అర్హత కలిగిన వాళ్ళు ఓన్లీ 22 23 మంది ఉండాలి. 5 సంవత్సరాల వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు 92 మంది ఉంటే ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉండాళ్ళు 23 మంది ఉన్నారండి. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం అండి. అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎవడేం చేశాడు సార్? 10 మందికి ఒక యూనిట్లో 10 మందికి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది సార్? నాకు అర్థం కాదు. ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్కి ఇవ్వండి, వాళ్ళకు కూడా అవసరంగా నాకు తెలిస్తే. ఏం చేస్తున్నాడు, ఏం పీకుతున్నారు వాళ్ళు? ఎంప్లాయీస్కి ఏం చేశారు? ప్రతి వాడు ఎన్జిఓ దగ్గర నుంచి, ఏపీజీఐ దగ్గర నుంచి, హంస దగ్గర నుంచి ఎవడన్నా చూడండి, ఎవడికి ఏ యూనిట్లో ఎలక్షన్ జరగదండి. ప్రతివాడు మీరు చూడండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తప్పితే పలానా చోట మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము, పలానా వాళ్ళు ఆపోజిట్ నిలబడ్డారు, ఇదిగో వాళ్ళ మీద వీళ్ళు గెలిచారు, ఇన్ని ఓట్లు మెజార్టీతో గెలిచారని చెప్పి ఎక్కడన్నా ఏ అసోసియేషన్ అన్నా చెప్పగలుగుతుందా? ఆ ధైర్యం ఉందా అసోసియేషన్కే? చెప్పట్లేదు. అంత పక్కలేసే వాళ్ళంతా తయారయ్యారండి అసోసియేషన్లో. ఈ రకంగా ఉంటే ఎవడండి ట్రాన్స్ఫర్ అయ్యేది నాకు అర్థం కాదు. స్టాఫ్ నర్సులు గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్ ఎన్జిఓస్కు 15 మందికి ఇచ్చారు, స్టాఫ్ నర్స్ అసోసియేషన్ వాళ్ళు 8 మందికి ఇచ్చారు, హంస వాళ్ళు 18 మందికి ఇచ్చారు, ఏపీజీఏ వాళ్ళు 4 ఇచ్చారు. మొత్తం ఎవడ వాళ్ళు 45 మంది నీ అసోసియేషన్లు పెట్టుకొని, స్పౌజ్ కేసులు పెట్టుకొని, మెడికల్ గ్రౌండ్స్ పెట్టుకొని ఉంటే ఎవడు ట్రాన్స్ఫర్ కావాలి? ఎందుకు ఈ ట్రాన్స్ఫర్స్? ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు ఈ ట్రాన్స్ఫర్స్? ఎందుకు ఇంకా తగలబెట్టిన ట్రాన్స్ఫర్స్? చాలా అన్యాయం సార్. ఇప్పుడు చాలామంది అసలు అసోసియేషన్లో ఉన్నా లేకున్నా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని అసోసియేషన్ ఉన్నట్టుగా చూపించి ఇట్లా బదిలీ నుంచి తప్పించుకునేందుకు లేదా రిటెన్షన్ అక్కడ ఉండేందుకు ఇటువంటి చేస్తూ ఉన్నారు కదా. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవద్దు? దొంగ సర్టిఫికెట్లు పెట్టి
బదిలీ నుంచి తప్పించుకునే వారి మీద ప్రభుత్వం అసలు చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఎవరి మీదైనా అటువంటి చర్యలు తీసుకుంటే ఇంకొకడు ఆ పని చేయకుండా ఉంటాడు కదా. ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ట్రాన్స్ఫర్ కాకుండా ఇబ్బంది పడ్డారో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి ట్రాన్స్ఫర్ కాకుండా ఎవరైనా అడ్డుపడితే వాడికి సంబంధించినటువంటి పర్టికులర్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకోమని చెప్పి నేను ఎంప్లాయీస్కి ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ ఎంప్లాయీస్కి మనవి చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఈ మధ్య అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మొన్న వచ్చింది ఒకటి, అన్ని గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 2023లో ఎన్జిఓస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఫాల్స్ సర్టిఫికేట్ పెట్టాడు ఒక అతను యూడిసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొన్న అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారంటే యూడిసి నుంచి అతన్ని రివర్స్ చేయమన్నారు ఎల్డీసీగా రివర్స్ చేస్తూ 5 సంవత్సరాల వరకు ప్రమోషన్ వచ్చినా సరే, అంటే ఎల్డీసీగా ఉన్న తర్వాత సీనియారిటీ లిస్టులో ప్రమోషన్ వచ్చిన ఎలిజిబిలిటీ ఉన్న 5 సంవత్సరాల వరకు అతనికి ప్రమోషన్ ఇవ్వకూడదు. అట్లాగే కింది క్యాడర్లో అతన్ని తీసుకొచ్చి సీనియారిటీ లిస్టులో చివరన పెట్టమన్నారు. అతను తప్పు చేశాడు కాబట్టి చివరన పెట్టమన్నారు. అలాగే 3 ఇంక్రిమెంట్లు కట్ చేయమన్నాడు. 3 ఇంక్రిమెంట్లు క్యుములేటివ్ ఎఫెక్ట్ తగిలేటట్టుగా 3 ఇంక్రిమెంట్లు కట్ చేయమన్నాడు. భవిష్యత్తులో ఇటువంటి శిక్షలు పడతాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకొకటి కూడా చెప్పారు గవర్నమెంట్. దాంట్లో ఏం చెప్పిందంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇతనికి ఇన్ని ఈ రకంగా ఇబ్బంది కలిగించిన అతను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అర్హత లేకుండా ఇచ్చారు. దాంట్లో నాకు ఇలా చెయ్యండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టుకునే అర్హత కూడా లేదు, ఇవ్వటానికి కూడా అర్హత లేకుండా అటువంటి శిక్షణ అనుభవించేటట్టుగా దాన్ని యాక్షన్ తీసుకున్నారు. అందుకని చెప్పి నేను ఎంప్లాయీస్ అందరికీ ఏం చెప్తున్నానంటే, ఎవడైనా సరే 9 సంవత్సరాలకి మించి ఉన్నా సరే, లేదా మెడికల్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టినా, స్పౌస్ సర్టిఫికేట్ పెట్టినా, ఎన్జిఓస్ సర్టిఫికేట్ పెట్టినా, ఏది పెట్టినా సరే దాన్ని మీరు సంపాదించండి. మీకు అన్యాయం జరిగితే ఈ రోజు కాకపోతే మనం కాగితం పెడితే ఈ రోజు కాకపోతే రేపైనా సరే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధమవుతుంది. అందుకని చెప్పి నేను వాళ్ళకి ఆ సలహా ఇస్తున్నా. అలాగే ఏపీజీఏ వాడు ఎలక్షన్ పెట్టినట్టు ఎక్కడా లేదు, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఎలక్షన్ పెట్టినట్టు ఎక్కడా లేదు. వీళ్ళు కోఆప్షన్ తీసుకుంటారు. కోఆప్షన్ తీసుకుంటానికి మదర్ జీవోలో కొన్ని సూత్రాలు ఇచ్చాడు, ఎలక్షన్ జరగడానికి కొన్ని సూత్రాలు ఇచ్చాడు. ఈ సూత్రాల ప్రకారం జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనిట్లో గుంటూరు యూనిట్లో ఎలక్షన్ జరిపితే వారం రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషను పేపర్ ప్రకటన ఇవ్వాలి. పేపర్ ప్రకటన ఎలక్షన్ ఆఫీసర్ ఇవ్వాలి. ఎలక్షన్ ఆఫీసరు ఎలక్షన్ రేపు ఉందనంగా ముందు రోజు వెళ్ళి ఎలక్షన్ ఓటర్స్ లిస్టు మొత్తం గోడ మీద ప్రకటించాలి. ప్రకటించి రేపు ఎలక్షన్ అని చెప్పి ప్రకటించాలి, నామినేషన్లు స్వీకరించాలి. ఈ నామినేషన్లు తతంగం అయిపోయిన తర్వాత, లేదా వాడు ఏకగ్రీవం వెళ్ళండి, ఎవడు పోటీ చేయడానికి ఎవడు రాడు పాపం, వీళ్ళంతా పెద్ద మొగాళ్ళు అని చెప్పి ఏకగ్రీవాలు జరిగినా సరే, ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ ఎలక్షన్ ఆఫీసర్ సంతకంతో 10 మందో 11 మందో ఆ ఎలక్షన్ జరిగిన రోజు దాని మీద లెటర్ మీద సంతకం ఉండాలి. ఎవరికైనా అనుమానం వస్తే ఇవన్నీ అడగొచ్చు, మనం ఓటర్ లిస్ట్ అడగొచ్చు. ఏపీజీఏలో ఉన్నటువంటి ఓటర్లు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ఉండకూడదు. స్టాఫ్ నర్సుల్లో ఉన్నటువంటి ఓటర్లు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, హంస, ఏపీజీఏలో ఉండకూడదు. ఈ ఓటర్ లిస్టు ఓటర్ లిస్టు వాడికి సపరేట్గా ఉండాలి. ఈ ఓటర్ లిస్టు తెప్పించండి. ఎవడైతే దొంగ సర్టిఫికేట్ పెట్టాడో వాడిని రోడ్డుకి ఇడుద్దాం. గవర్నమెంట్ దగ్గర మనం చేద్దాం. గవర్నమెంట్ కనుక తీసుకోకపోతే మనం అప్లై చేసిన తర్వాత కోర్టుకి వెళ్దాం. కోర్టుకి వెళ్ళి నిన్న ఇచ్చారు కదా గవర్నమెంట్ ఒక శిక్ష ఇచ్చింది ఒక ఎంప్లాయీకి, దాన్ని బేస్ చేసుకొని కోర్టులో వేయచ్చు మనం. అందుకని ఎంప్లాయీస్ అందరికీ మీకు ఒక విషయం తెలుసో లేదు, ఏఎన్ఎంస్ కొంతమంది ఫోన్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి పద్మావతి అని ఒక అమ్మాయి ఫోన్ చేస్తుందండి. 25,000 తీసుకున్నా అంటే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ 25,000 తీసుకొని సర్టిఫికేట్ ఇస్తానని ఇవ్వలేదంట. సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదంట. నేను ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుందని చెప్పామనుకో, ఆ అమ్మాయి మీద తిరుగుతాను. నన్ను కనుక అడిగితే నేను చూపిస్తా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పిస్తా. 25,000 తీసుకొని ఇవ్వలేదని సర్టిఫికేట్. ఆ అమ్మాయి రోజు ఫోన్ చేస్తుంది నాకు, సార్ ఏం చేయమంటారు, నువ్వు ఫోన్పే చేసావమ్మా అంటే, కాదు సార్ ఇంకొకళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయించుకున్నారు నా చేత, కానీ నాకు రోజు సర్టిఫికేట్ ఇవ్వలేదు, నేను దూరం వెళ్ళాల్సి వస్తుందని బాధపడుతుంది. అంటే ఈ రకంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఒక్కటి ఆలోచించాలి, ఆఫీస్ ప్రిన్సిపల్ బేరర్స్కి మాత్రమే పెట్టాలి. ఈ అసోసియేషన్లకి 10 మందికి ఇవ్వటం మూలాన
చింపిరి చొక్కాలు వేసుకొని తిరిగినటువంటి మా ముందు తిరిగారండి ఈ పక్కలేసే లీడర్లు అందరూ. వీళ్ళందరూ అసోసియేషన్ లీడర్లు అయ్యి పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని తెల్ల షర్టులు వేసుకొని సెక్రటరేట్లో డైరెక్టరేట్లో తిరగటం తప్ప వాడు చేసే పని ఏం లేదు. ఎందుకు ఇవ్వాలి వీడికి? నేను అడుగుతున్నాను గవర్నమెంట్, నేను ఏపీ ఎన్జిఓల తరపున నేను అడుగుతున్నా, ఎందుకు ఇతనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఏం చేశాడని చెప్పి ప్రయారిటీ ఇవ్వాలి ఎంప్లాయీస్కి? లీడర్ అనేవాడు తాను ఎలుగుతూ కొవ్వొత్తిలాగా ఎలుగుతూ పక్కనుండి వాడికి ఇవ్వాలండి వెలుగు. వాడు ఎలుగుతున్నాడు, పక్కనుండి ఆర్పు పారేస్తున్నాడు. అది తప్పు కదా. చాలామంది నాయకులు అంతే ఉన్నారు సార్. ఇప్పుడు అసలు వైద్యారోగ్య శాఖలో కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన సంగతి ఏంటంటే 3 ఏళ్ళు దాటిన మినిస్ట్రియల్ స్టాఫ్ ప్రతి ఒక్కరిని కూడా మార్చమని చెప్పారు. కానీ కొన్ని ఆర్డీ కార్యాలయాల్లో అందుకు విరుద్ధంగా ప్రమోషన్ల పేరుతో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటిల్లో అసలు వాస్తవం ఎంత జరిగినాయి? అప్పుడు గుంటూరు జోన్లోనే తీసుకుందాం. గుంటూరు జోన్లో పక్కాగా అవినీతి జరిగిందని నేను ఒకసారి కంప్లైంట్ చేశా, దాని మీద ఎంక్వైరీ చేశారు. ఒకటండి, అవినీతి అనేది ఆరోగ్య శాఖలో అన్నకొండలాగా అల్లుకుపోయింది. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్లు వేకెన్సీ చూపించారు ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్లో. వేకెన్సీ చూపించిన తర్వాత జూనియర్ అసిస్టెంట్లకి ప్రమోషన్లు ఇచ్చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఇప్పుడు ఎక్కడో చేస్తున్నాడు పాపం, వాడు ఇక్కడికి రావాలని ఉంటుంది. వాడు వస్తే వీడికి డబ్బులు రావు. జనరల్ ట్రాన్స్ఫర్స్ వస్తే వీడికి డబ్బులు ఎట్లా వస్తాయి? పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ట్రై చేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఫైలు, ట్రాన్స్ఫర్ ఫైల్ వచ్చిన తర్వాత వేకెన్సీ పొజిషన్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రమోషన్లు ఇచ్చేశారు వాళ్ళకి. అంటే సంవత్సరం పాటు పెట్టుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వటం ఏందో నాకు అర్థం కాదా. అంటే ఇక్కడ అవినీతి జరగలేదని ఎవడని అనుకుంటాడా? మీరు అనుకుంటారా? అనుకోరు కదా. స్టాఫ్ నర్సుల నుంచి హెడ్ నర్సులు ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ఇచ్చారు, సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ట్రాన్స్ఫర్ జీవో వచ్చిన తర్వాత వేకెన్సీ పొజిషన్ ప్రకటించిన తర్వాత ఇచ్చారంటే వీళ్ళంత దయాహృదయంతో ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదు కదా. మరి అవినీతి జరిగినట్టేగా, ఖచ్చితంగా వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టేగా. దూర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్లకు కానీ వీళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ పోస్టులు తగ్గిపోయినాయి, మరి వాడు ఎప్పుడు రావాలి ఇక్కడికి? కొత్తగా ఇచ్చేవాడు వెళ్ళొచ్చు కదా పక్కకి. కొత్తగా ప్రమోషన్ ఇస్తున్నాడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాడికి బెనిఫిట్ ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు వేరే చోటకి వెళ్ళి చేసుకోవచ్చు కదా. కానీ వీళ్ళు ఇచ్చారు అంటే ఇక్కడ అవినీతి పక్కాగా జరిగింది. గుంటూరు ఆర్డీ ఆఫీస్లో మరి ఎంత జరుగుతున్నా కూడా మీరు తెలుగునాడు హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అంటే ఇదివరకు మీరు కంప్లైంట్ చేశారు, మీరు పోరాడుతూనే ఉన్నారు. ఈ విషయాలన్నింటిని కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉన్నారు? తీసుకెళ్తాం. ఎవడన్నా మా దగ్గరికి వస్తే ఎవడు రాడు కదా. ఇప్పుడు ఏదో నేను ఒక్కడనో లేకపోతే నా యూనియన్లో ఉండే సభ్యులో పోరాడి ఫలితాలు తీసుకొస్తే అనుభవించాలని చూస్తున్నారు తప్పితే నాకు అన్యాయం జరిగిందని ఎవడో కూడా ఒక్కడొచ్చి నాకు చెప్పేవాడు కానీ వాడంతటి వాడు ఫైట్ చేసేవాడు కానీ ఎవడు లేడే. ఎవరు ముందుకు వచ్చారు? మనం ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ నిరూపించే విధంగా మనం ఉండాలి కదండి. మనం ఉండాలి కదా. అది కాబట్టి ఇప్పుడు రీడిప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. రీడిప్లాయ్మెంట్లో ప్రమోషన్ వచ్చినా రిటైర్ అయినా ఆ ప్లేస్కు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీరు ఎక్కడైతే ఒరిజినల్గా జీతం తీసుకుంటున్నారో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చి రీడిప్లాయ్మెంట్ ఎక్కడైతే జరిగిందో ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ పనిచేయాలి. అది 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 కామన్గా జరిగేది. అది దానికేం పెద్ద డౌట్లు ఏం అవసరంలా. కాబట్టి అట్లా జరుగుద్ది. రీడిప్లాయ్మెంట్ అయిన వాళ్ళ సంగతి. అవును, 143 జీవో ప్రకారం. అంటే 143 జీవోకి ఏదైనా సవరణలు అట్లాంటిదని మొన్న ఈ మధ్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటున్నాడు. అదేమైనా జరిగే అవకాశం ఉందా సార్? జరిగిద్దేమో తెలియదు సార్. అదేమో ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ 5 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్ అయ్యేదాకా ఈ రీడిప్లాయ్మెంట్ ఇట్టాగా తగలబెడతారేమో. మరి ఎన్నిసార్లు వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా మనం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే అసోసియేషన్ నాయకులందరూ దొంగలేనండి. ఈ అసోసియేషన్లో మెయిన్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు 143 జీవో వలన లబ్ధి పొందినాడే.
ప్రతి నాయకుడు. కాబట్టి ఆ నాయకుడు ఎవడు వెళ్ళి అడగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ అంటే ఎంపీహెచ్ఓ ఉండాల్సిన పోస్ట్లో సిహెచ్ఓ పోస్ట్ ఉంటున్నాడు మన ఆస్కార్ రావు గారు. ఆయన సిహెచ్ఓ సబ్ యూనిట్ ఆఫీసర్గా ఉండకూడదు, కానీ ఆయన సబ్ యూనిట్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నాడు. గవర్నమెంట్ రాక చూస్తూ ఉంది. అది అందుకని నాయకుడు ఎన్జిఓ నాయకులు అడగరు, ఏపీజే నాయకుడు అవడు, హంస నాయకుడు ఎవడు అడగడు. అడిగేది ఎవడంటే ఈ తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాత్రమే అడుగుతారు. మా వాళ్ళలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. ఎందుకు ఏ మాటకి ఆ మాట చెప్ప, మా వాళ్ళలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. దీని మీద పెద్దగా ఫైట్ చేయట్లా. కాబట్టి మనం చేస్తున్నాము, చూద్దాం. మేము ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం చూస్తున్నాం, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చూస్తున్నాం, అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు. సార్ చివరిగా అసలు ఈ మొత్తం అసలు ఈ వ్యవస్థలు ఈ ఏవో కార్యాలయాల్లో పనిచేసే మినిస్టీరియల్ స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కానీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఈ వ్యవస్థ అంతా కూడా చాలా అవినీతిమయంగా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళు జీవితాలనే తారుమారు చేసిన సందర్భాలు చాలా కోకొల్లలు, ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ. అసలు ఈ పరిస్థితులన్నిటి మీద మీ అభిప్రాయంగా చివరిగా అసలు ఏం చెప్తారు? దీన్ని ప్రక్షాళన చేయటం ఎవడోళ్ళ కాదండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని అర్థం చేసుకోవటం ఐఏఎస్ ఆఫీసర్లకు 5 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. అటువంటిది ప్రజానాయకులుగా వచ్చి మినిస్టర్లుగా ఉన్న వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? అర్థం కాదు. ఇది దీంట్లో అవినీతి విపరీతంగా జరుగుతుంది. త్రిమూర్తులని మొన్న మధ్య వేశారు పేపర్లో, త్రిమూర్తులని వేశారు. 3 ఆఫీసుల్లో 3 డీడీలు టెస్ట్ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళ ఆస్తుల మీద ఏసీబీ దాడులు జరపాలి. ఏసీబీ దాడులు జరిపి వాళ్ళ సంపాదనకి ఆస్తులకి సంబంధం ఉందా లేదా అని, అంటే సంపాదనకి మించి ఆస్తులు ఉంటాయి కదా, ఆ విధంగా ఆస్తులు వాళ్ళ మీదే కాదండి. ఈ యూడీసీలు, సూపర్నెంట్లు, ఆర్డీ ఆఫీసులు, డిఎండిహెచ్ఓ ఆఫీసులు, ముఖ్యంగా పిహెచ్లో పనిచేసే వాళ్ళు పెద్దగా లేదు, కానీ విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి ఇదివరకు 10,000, 15,000 ఉండేది. ఈ రోజున 50,000 పైనే. ఏదైనా సరే 50 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఇంత దూరం వెళ్ళిపోతుంది. ఇంత దూరం వెళ్ళటానికి కూడా కారణం ఉందలేండి. నేను దొంగదారులు వెళ్ళదలుచుకున్నప్పుడు వాడిని సహాయం చేయమని అడుగుతున్నా. నేను ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉన్నా. నేను 2 లక్షలు ఇస్తానంటే వాడు చేసేస్తున్నాడు. వాడి తప్పు కూడా లేదు ఒక రకంగా, మన తప్పు. మనం దొంగదారులు వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మన 143లో జరిగింది, నేను పిటిషన్ పెట్టింది మొత్తం అదే కదా, ఆ విధంగా చేసిందే కదా. 143 జీవో ఎవడైతే సక్రంగా గవర్నమెంట్ ఆర్డర్స్కి అనుకూలంగా వెళ్ళి నెల్లూరు బార్డర్లో కూడా పనిచేస్తున్నారో, అంటే నీతికి నిలబడి పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. ఎవడైతే అవినీతికి లంచాలు ఇచ్చి అవినీతికి పాల్పడి ఉంటున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అది ప్రభుత్వ విధానం అట్లా ఉంది ఇప్పుడు. అదండి భానుమూర్తి గారు చెప్పే సంగతి ఏమిటంటే, మొత్తానికి అసోసియేషన్ల పేరుతో పెద్ద దందా ఒకటి జరుగుతూ ఉంది. రెండవది ఈ మినిస్టీరియల్ స్టాఫ్ పేరుతో కూడా పెద్ద అవినీతి అక్రమాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో జరుగుతూ ఉంది. దానివల్ల చాలామంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే అన్యాయం జరిగిందని భావిస్తారో ఉద్యోగులు, వారు కొన్ని ఆధారాలను కనుక సేకరించినట్లయితే, ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖలో ఒక ఉద్యోగి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రకంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అన్యాయం జరిగింది, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఈ బదిలీల విషయంలో కనుక లబ్ధి పొందినట్లు కనుక ఆధారాలు ఉంటే ఖచ్చితంగా సేకరించి పెట్టమని చెప్తా ఉన్నారు. ఇవి ఈ బదిలీలకు సంబంధించిన విషయాల్లో భానుమూర్తి గారి యొక్క ప్రత్యేకమైన అభిప్రాయాలు వింటారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.